ఈరోజు సింపుల్‌గా రాగి మిల్క్ చేశాను. చాలా టేస్టీగా ఉండిద్దండి. అండ్ చాలా ఈజీ కూడా. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఒక కప్పు రాగులకి కొన్ని బియ్యం వేసుకొని, ఒక బాగా వాష్ చేసుకొని 6 అవర్స్ సోక్ చేసుకోండి. ఎందుకంటే ఎటు 10 టైమ్స్ అన్నా వాష్ చేసుకోండి. రాగుల్లో డస్ట్ ఎక్కువగా ఉండిద్ది. సో, దానివల్ల సోక్ చేసిన తర్వాత మార్నింగే సోక్ చేసుకున్నానే ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకోవాలి. నేనైతే బాదం కూడా నానబెట్టుకున్నానండి. ఆ వాష్ చేసుకున్న ఆ రాగులు, బియ్యాన్ని మిక్సర్‌లో వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని అందులో నుంచి ఉండే మిల్క్‌ని తీసుకోండి. మనం ఎలాగైతే కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు తీస్తామో సేమ్ అదే ప్రాసెస్. పక్కన స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో నార్మల్ మిల్క్ వేసుకోండి. ఆ మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ తీసుకొని పక్కన పెట్టుకున్న రాగుల మిల్క్ కూడా వేసి అందులో కలిపేసేయండి. 6-7 మినిట్స్‌కి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిద్దండి. ఆ బాయిల్ అవుతున్నప్పుడే ఈ బాదంని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఈ పీసెస్ అక్కడక్కడ తగులుతూ చాలా క్రంచీగా చాలా బాగుండిద్ది. పంటికి అక్కడక్కడ తగులుతూ 6-7 నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే బెల్లం వేశాను. స్వీట్‌నెస్ కోసం మీరు షుగరు ఆర్ బ్రౌన్ షుగర్ గూడా యూజ్ చేయొచ్చు. నాకు కొంచెం గట్టిగా ఉందండి. మేము కొంచెం పలుచగా తాగుతాము. అందుకనేసి ఇంకొన్ని మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. దాని పైనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బాదంని కూడా వేసేసాను. అంతే అండి. ఈజీ, టేస్టీ, హెల్తీగా ఉండే రాగి మిల్క్ రెడీ.